చెందిన ఇసుకతో సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ పోలీసులు దందాకు తెరలేపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నందిగామ నుంచి వస్తున్న ఇసుక లారీలను కోదాడ చెక్ పోస్ట్ నుంచి దాటవేస్తున్నారు. ఒక్కో లారీ దగ్గర 3 నుంచి 5,000 చొప్పున లంచం తీసుకుని రోజు పదుల సంఖ్యలో లారీలను సరిహద్దు దాటిస్తున్నారు. చెక్ పోస్ట్ వద్ద ఎస్కాట్ గా వెళ్తున్న 7 కానిస్టేబుళ్లపై ఆరోపణలు రావడంతో ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపించగా నిజమని తేలటంతో ఆ 7 కానిస్టేబుళ్లపై బదిలీ వేటు వేశారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ దందా కొనసాగుతోందని నిర్ధారణ అయింది. ఇసుక దందా నుంచి వచ్చే మామూళ్లలో 2 అధికారులు సైతం వాటాలు పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో పట్టుబడిన లారీలను సైతం వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో లారీ దగ్గర 3 నుంచి 5,000 చొప్పున లంచం తీసుకుని రోజు పదుల సంఖ్యలో లారీలను సరిహద్దు దాటిస్తున్నారు. చెక్ పోస్ట్ వద్ద ఎస్కాట్ గా వెళ్తున్న 7 కానిస్టేబుళ్లపై ఆరోపణలు రావడంతో ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపించగా నిజమని తేలటంతో ఆ 7 కానిస్టేబుళ్లపై బదిలీ వేటు వేశారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ దందా కొనసాగుతోందని నిర్ధారణ అయింది. ఇసుక దందా నుంచి వచ్చే మామూళ్లలో 2 అధికారులు సైతం వాటాలు పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో పట్టుబడిన లారీలను సైతం వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.